ప్రసాద్ గారు వేసుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఏం కావాలి? నీ కొత్త ఫ్రెండ్ ఉంది కదా, దాన్ని అడుగు. హే గీతు, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలరా? నాకు 6 feet 6 pack బ్లూ ఐస్, ఇంకా హృతిక్ రోషన్, మహేష్ బాబు. ఆ రేంజ్ లో కాకపోయినా పొట్ట బట్ట లేకుండా కొంచెం సంపాదించేవాడైతే చాల్సింది. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువు. హాయ్, టుడే ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఈరోజు డేట్ వచ్చేసి ఎంత డేట్? డేట్ వచ్చి 14 June month. ఐఎమ్ గోయింగ్ టు చర్చ్ ఆఫ్టర్ 1 year బ్యాక్. ఇప్పుడు నువ్వేమన్నా? ఆఫ్టర్ 1 year బ్యాక్. బాయ్. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. పందికి నందికి తేడా ఎంతుందో నీకు నాకు తేడా అంతే ఉంది. పందికి నందికి తేడా ఎంతుందో నీకు నాకు తేడా అంతే ఉంది. ഈ കൈകളിങ്ങനെ മുറുകെ പിടിക്കുമ്പോ ഈ ലോകത്ത് കിട്ടാവുന്നതിൽ വെച്ച് ഏറ്റവും വലിയ സുരക്ഷിതത്വം അതിവിടെയാണെന്ന് തോന്നുന്നു. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా అన్నా. జై బాలయ్య. రక్తం తగ్గేస్తా. ఎంతైనా అసలు అబ్బాయిలు గ్రేట్ అబ్బా. మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. అమ్మాయిలు 500 పెట్టి ఒక డ్రెస్ తీసుకొని ఇంట్లోకి వచ్చి మేము షాపింగ్ చేసామనేసి చెప్పుకుంటారు. అదే బాయ్స్ 1000 రూపాయల మందుతో అయినా కూడా గమ్మునొచ్చి పడుకుంటారు. నా పోరోనికి నా ప్రేమ సరిపోలేదట, పైసా కావాలట. పెద్ద సమస్య వచ్చి పడిందే. అడిగితే ప్రాణమైన ఇచ్చేదాన్ని. పైసా అంటే ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? ఇటు తిరుగు, ఏడవకు. ఇచ్చోడా ప్రేమంటే కన్నుల్లో పుడుతుందా, గుండెల్లో జేగంట కొడుతుందా? రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. ప్రేమించే వీలంటూ ఉంటుందా? ఓయ్, మొన్నటి నుంచి అడుగుతున్నావుగా చీర కట్టుకొని కనిపించు అని. ఎవరండి మీరు ఇంత అసహ్యంగా ఉన్నారు? బాగున్నానా? ఓహి అమ్మా, ఎట్టమ్మా ఏందమ్మా? నేను పెంచుకోవాలనుంది, దా మా ఇంటికి వచ్చి. మా అమ్మ ఒప్పుకోదండి. మీ అమ్మకు మీ అన్నున్నాడుగా. నాకు మా అమ్మ ఒక్కతేగా. ఓ పని చేయండి, ఓ మంచిలో చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి. మీరు మారర్రా. వెంకీ, వెంకీ ఊరుకోరా. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? ఏంటి బాసు ఇది? మొదటిసారి అంత మగ తోడు కోరుకుంటే. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. ఒకరు నన్ను ఇలా అన్నారు, నీ ముఖానికి నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు, అందుకే ఎవ్వరు లేకుండా జీవితంలో ఏ తోడు లేకుండా అలా మిగిలిపోయావు అని.
నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇదేం కర్మరా దేవుడా. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఏంటి మమ్మీ ఎవడీడు? చూడండి, ఆకాశం కనిపించినప్పుడల్లా ఊరికే ఫోటోలు తీసేది కాదు, ఆకాశం తాకడానికి కూడా ప్రయత్నించండి, జీవితంలో పైకొస్తారు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఎన్ని 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 దారుణాలు సార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.